పిఠాపురం అనేది వర్మ గారు అడ్డా. సో అలాంటి అడ్డా అనేది కళ్యాణ్ గారికి ఇచ్చేసి ఇంత ఎంకరేజ్ చేశారు. బట్ అలాంటి సో వర్మ గారికి ఆల్రెడీ ఫ్లెక్సీల గురించి కాదు కానీ కొంచెం కడుపు మంట అనేది ఉంది. సో అది కూడా ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు. ఒకసారి వర్మ గారిని కూర్చోబెట్టి అది పట్టించుకుంటే కనుక సో పవన్ కళ్యాణ్ గారు బెడ్ మీద ఉన్నా కూడా ఆయనకి రెస్ట్ ఇవ్వట్లేదు. సో ల్యాప్టాప్లు తీసుకెళ్లి ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒకటి ఇది చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించే మనిషి పవన్ కళ్యాణ్ గారు. సో ఈ 6 అడుగుల బుల్లెట్ హాస్పిటల్లో ఉండడం అనేది నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా ప్రజలు 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 అని చెప్పి తిరిగి తిరిగి ఇలా ఆరోగ్యం మీద తెచ్చుకోవడం జరిగింది. సో కళ్యాణ్ గారు కొంచెం మీరు రెస్ట్ తీసుకుని మీరు మామూలుగా హెలికాప్టర్లో ఏరోప్లేన్ అట్లా ప్రయాణించి కూడా కష్టాలు తెలుసుకోవచ్చు. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వర్మ విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోయినప్పటికీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడారు. దానివల్ల మీరు బట్ అదైతే నాకైతే అంత యాక్సెప్టబుల్ కాదనిపిస్తుంది. ఎందుకంటే పిఠాపురం అనేది వర్మ గారు అడ్డా. సో అలాంటి అడ్డా అనేది కళ్యాణ్ గారికి ఇచ్చేసి ఇంత ఎంకరేజ్ చేశారు. బట్ అలాంటి వర్మ గారిని ఒక కార్టూన్ లా చేయడం అనేది నాకు కూడా ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటంటే ఫ్లెక్సీల గురించో ఫోటోల గురించో కొట్టుకునే అంత చిన్న స్థాయి కాదు మనది, దాని గురించి ఎందుకు అన్నట్టు మాట్లాడారు. సో వర్మ గారికి ఆల్రెడీ ఫ్లెక్సీల గురించి కాదు కానీ కొంచెం కడుపు మంట అనేది ఉంది. సో అది కూడా ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు. ఒకసారి వర్మ గారిని కూర్చోబెట్టి అది పట్టించుకుంటే కనుక అసలు వర్మ గారు కూడా న్యాయం జరుగుద్దేమో అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే వర్మ గారు ఒక మాస్ లీడర్. అలాంటి మాస్ లీడర్ వదులుకుంటే కనుక పార్టీకి చాలా నష్టం అని చెప్పి నేను అనుకుంటున్నాను.